హలో ఆల్, దిస్ ఇస్ నిరంజన్ కుమార్ ఫ్రమ్ చెన్నై. ప్రజెంట్ ఈ రోజు అయితే మనం చెన్నైలో అయితే ఉన్నాము. ఒంగోలు నుంచి అయితే మనం రావడం జరిగింది. ఈ రోజు అయితే మనం బ్రాడ్వే పెట్ మార్కెట్ అయితే మొత్తం విజిట్ చేసి మీకు ప్రతిదీ క్లియర్ కట్ గా ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి, తర్వాత అక్కడ మీరు ఏ విధంగా అయితే పర్చేస్ చేయాలి, ప్రతిదీ అయితే మనం చూద్దాం. అలాగే ప్రైజెస్ కూడా అయితే మీకు ప్రతిదీ అయితే మెన్షన్ చేస్తాను. అలాగే ఇక్కడ ప్రజెంట్ మన చెన్నై సెంట్రల్ ఉన్నాం కదా, ఇక్కడ నుంచి బ్రాడ్వే ఎలా వెళ్ళాలో క్లియర్ కట్ అయితే చూద్దాం. సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తారో డెఫినెట్లీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇదైతే నా ఛానల్ నా ఫస్ట్ బ్లాగ్ ఇది. సో అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఏదో చెన్నై సెంట్రల్ బయట మీరు ఎగ్జిట్ అవగానే ఉంటే అలా ఉంటుందో వరుసగా కంటిన్యూగా 4 rows అయితే ఉంటాయి. ఇది ఆ పక్కది వాళ్ళ డ్రైవర్స్ లాగా కనబడుతుంది సార్. అదైతే అక్కడ ఊబర్, టాక్సీస్ అని ఎవరన్నా ర్యాపిడ్ అని బుక్ చేసుకుంటే అక్కడైతే ఆగుతాయి. ఎనీవే టాక్సీస్ అయితే అక్కడైతే ప్లేస్ అవుతాయి. సేమ్ మనకి ఇదే జీబ్రా లైన్స్ నుంచి స్ట్రైట్ గా వెళ్తే ఆ 4th లైన్ లో ఉంటది. నో బ్రో. సో ఇక్కడ నుంచి మీరైతే బ్రాడ్వేకి ఎటువంటి క్యాబ్స్ అనేది బుక్ చేసుకో అవసరం లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకి ఎంటీసీ లోకల్ ట్రావెల్స్ అయితే ఎప్పుడు కంటిన్యూగా అవైలబుల్ గానే ఉంటాయి. మనం ఇక్కడ మీరు టికెట్ చూసుకోవచ్చు. 15 రూపీస్ ఇది ఏసీ బస్ అన్నమాట. ఏసీ బస్ అయితే 15 రూపీస్. అలా కాకుండా ఇటు సేమ్ ఇలాగే ఉంది. నార్మల్ బస్ అయితే 11 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అట్లా కాకుండా నార్మల్ గా మన పల్లివేలు లాగా ఆ టైప్ బస్సెస్ అయితే జస్ట్ 5 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు వీళ్ళు. అక్కడ ఏదైతే సిగ్నల్స్ అవతల బ్లూ కలర్ బస్ వెళ్తుంది చూసారో, ఆ బస్ వెళ్ళే దగ్గర అయితే బస్ స్టాప్ ఉంటుంది. అది దూరం కోసం నేను కొంచెం యువతలకు వచ్చేది వీడియో రికార్డ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు బస్ స్టాప్ దిగిన వెంటనే హైకోర్ట్ మెట్రో అంటే ఎవరైనా చెప్తారు. ఇదైతే హైకోర్ట్ మెట్రో. మీకు ఇక్కడ మార్క్ లాగా అనమాట ఇది. ఇదైతే హైకోర్ట్ మెట్రో ఇక్కడ. దాని ఆపోజిట్ రోడ్ అయితే ఇక్కడ మీకు ప్రకాశం రోడ్ అని ఉంటుంది, చూసుకోవచ్చు మీరు. ప్రకాశం రోడ్ అని ఉంది కదా, ఈ రోడ్లు ఇక్కడ ఆటోస్ ఆగుతానంటే కంటిన్యూగా ఆటోస్ అయితే ఉంటాయి. ఏ ఆటో అయినా సరే జస్ట్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. పెట్ మార్కెట్ అంటే ఎవరైనా మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేస్తారు. ఫ్రెండ్స్ ఇది బ్రాడ్వే పెట్ మార్కెట్ ఇదే ఫ్రెండ్స్. ఇక్కడైతే ప్రతిదీ కూడా రోడ్ మీద నుంచి స్ట్రీట్, అదైతే స్ట్రీట్ అక్కడ కనబడుతుంది కదా, అదైతే స్ట్రీట్. బట్ ఇక్కడ నుంచే మనకి అన్ని అయితే అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ క్యాట్స్ కానీ, బర్డ్స్ కానీ. ఆ రోడ్ కట్ అయితే మొత్తం డాగ్స్ సేల్ చేస్తూ ఉంటారు. మీరు చూడొచ్చు, అటు ప్రజర్ సైడ్ లో డాగ్స్ కట్ ఉన్నాయి. ప్రతిదీ కూడా ఉంటాయి. ఒక సండే మాత్రం ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంటది. అసలు లోన జనాలు మాత్రం ఫుల్ ఉంటారు. అసలు రష్ అయితే చెప్పే కదా ఆల్రెడీ మీకు. ఎవరైనా సరే ఫ్యామిలీతో రావాలనుకుంటే కొంచెం ఎర్లీగా రండి. కొంచెం మరి ఎర్లీగా వస్తే ఇంత రష్ అయితే ఉండదు. చూస్తారు కదా, ఇక్కడైతే ఆల్ టైప్స్ ఆఫ్ డాగ్స్ అండ్ క్యాట్స్ అన్ని అయితే అవైలబుల్ ఉంటాయి. డాగ్స్ అండ్ క్యాట్స్ అన్ని ఉంటాయి. స్టార్టింగ్ అయితే డాగ్స్ గట్ట మీకు అయితే డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఆ రోడ్ టూ సైడ్స్ అయితే రోడ్ 2 సైడ్స్ అయితే ఉంటాయి. ఇటు సైడ్ అయితే మాత్రం క్యాట్స్ కానీ, డాగ్స్ కానీ స్ట్రైట్ గా ఉంటానే ఉంటాయి. ఇంకా లాస్ట్ వరకు ఫుల్ ట్రాఫిక్. ఎవరైనా సరే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ తో రావాలనుకుంటే మాత్రం డెఫినెట్ గా కొంచెం ఎర్లీకి అయితే రండి. ఉండే కొద్దిగా జనం ఇలా ఇంకా ఫుల్ అవుతుంది తప్ప రష్ పెరిగి తప్ప ఎక్కువ ఉండదు. మార్కెట్ అయితే 11:30, 12 వరకు అయితే ఉంటది. సండే ఇదే మార్కెట్. వర్షం వచ్చినా, తుఫాన్ వచ్చిన మార్కెట్ మాత్రం క్లోజ్ అయితే అవ్వదు. అలాగే క్యాట్ ఫుడ్ కానీ, డాగ్ ఫుడ్ కానీ అవి కూడా అయితే మార్కెట్ లోనే అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ కనబడుతుంది కదా, ఇవన్నీ అయితే మాత్రం మీకు ఇదంతా కూడా బర్డ్స్ ఫీడింగ్ ఫుడ్ అనమాట. స్ప్రౌట్స్ కానీ, సీడ్స్ కానీ అన్ని ఉంటాయి. ఇదైతే హోమ్ యూటిలిటీస్. మినీ మైక్ ఇది. అలాగే హెడ్ స్కాప్లర్ కానీ, మసాజర్ కానీ, చిన్న చిన్న టాయ్స్ కానీ ప్రతిదీ అవైలబుల్ ఉంటుంది. నార్మల్ టైం అయితే అసలు ఈ రోడ్లు ఎవరు అసలు జనమే తిరగరు. బట్ ఇవాళ సండే కదా, సో పెట్ మార్కెట్ అయితే ఫుల్ అసలు రష్ అంటే రష్ ఉంటుంది. ஃபுல்லா சங்கனூர் மேல ப்ரீடிங் பேர் இது. ஓகே, எல்லாமே இது 4 years DNA இருக்கு. 4 years DNA இருக்கு வித் ஓல்ட் DNA. ஓகே, 2-1 பேர் பேர் 200% நான் கேரண்டி. ஓகே. அதே மாதிரி கீழே பாத்தீங்கன்னா ஸ்மால் கேனியர் வெரைட்டி. ஓகே, இது ஸ்டார்டிங் பிரைஸ் ஸ்மால் கேனியர்ல என்ன வெரைட்டினா? இது வந்து கிரீன் எல்லோ ஷேடர் இருக்கு, பைனாப்பிள் இருக்கு. ஓகே, அதே மாதிரி பாத்தீங்கன்னா கிரீன் சிக்கன் மொத்தம் 3 வேரியன்ட் இருக்கு. மிக்சிங் லாட்ல இருக்கு. ஓகே, லாட் இருக்கு. ஆமா, ஓகே. அது பேர் வந்து பாத்தீங்கன்னா ஸ்டார்டிங் பிரைஸ் வந்து நம்மளுக்கு 3500 வித் டிஎன்ஏ. வித்தவுட் டிஎன்ஏ. ஓகே, கன்ஃபார்ம் பேராவே நான் பிடிச்சது குடுத்துறேன். 3500. ஓகேண்ணா. அதே மாதிரி மேல ஃபுல்லாவே டேம்டு வெரைட்டிஸ். டைமடு. ஆமா, மேல இருக்கிறது எல்லாமே கிரிம்சன். இது வந்து கிரிம்சன் பேலனா? ஆமா, கிரிம்சன் பேல் தானே இது. ஓகே. இது வந்து நான் 2 வீக்ஸ் மேல ஆயிடுச்சு ஸ்கூல்ல இருந்து எடுத்து. கொஞ்சம் லைட்டா ஃபைட் பண்ணி நான் வைல்ட் ரேட்லயே கொடுக்குறேன் அது. ஓகே ஓகே ஓகே. 5500. 5500. ஆமா. ஓகே. சன் கர்னியர் பிரைஸ் வந்தனா?
25,000 அது పేర్ 25,000. 25,000 ఆర్డర్ கொடுத்தா బెస్ట్ பண்ணி தரேன். ఓకే 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 రెండు పేరు అయితే இன்னும் బెస్ట్ பண்ணி తரேன். ఓకే అన్న. ఫ్రెండ్స్ ఇదైతే ప్రోవెన్ పేరు అంట. 100% 200% గ్యారంటీ అన్న. అన్ని చెప్పడం అయితే 25,000 చెప్తున్నారు. బట్ ఎవరికైనా కావాలంటే తక్కువ ప్రైస్ కి అయితే చేద్దామని చెప్తున్నారు. ఇదైతే ఇవి స్మాల్ కన్నర్స్ అయితే స్మాల్ కన్నర్స్ ఎవరన్నా 3,500. స్మాల్ కన్నర్స్ అయితే పేరు 3,500. అది కూడా అయితే మొత్తం ఆ పేరు కి అయితే మీకు వాళ్ళే 100% అయితే వాళ్ళే చూపిస్తారు. அதே மாதிரி இங்க ஃபுல் விங்ல ஹான்ஸ் மக்காவ் ఓకే இது வந்து கோட் பண்ணது பாத்தீங்கன்னா 45,000 கோட் பண்ண 45,000 కోట్ பண்ணுங்க. ஃபுல் விங்ல இருக்கு. ఫుల్లీ టైం లేనా? ஃபுல்லி டைம்டு ஃபுல் விங்ல இருக்கு. ఓకే ஜீரோ பைட்டிங். జీరో బ్యాటింగ్ சாப்பிடலாமா? ఓకే அதே மாதிரி இங்க பாத்தீங்கன்னா சன்சிக் இருக்கு. సంచిక్ ఇరుక சன்சிக் பாத்தீங்கன்னா ஹைப்பர் ரெட் இது. ఓకే இது வந்து நான் 7,500 சொல்லியிருக்கேன். ఓకే நம்மளோட சேனல் நேம் சொன்னா 7,000 போயிட்டேன். ఓకే ஹைப்பர் ரெட். ఓకేనా? அதே மாதிரி சன்கனூர் 6 இங்க ఇది பாத்தீங்கன்னா ఒరిజినల్ స్మాలెస్ట్. இது வந்து 7 years bird. 7 years bird. ఓకే நல்லா టాకింగ్ அது. నల్ల టాకింగ్ நல்லா టాకింగ్ இது இருக்கு. நம்ம என்ன சொல்றோமோ டக்குனு அப்சர்வ் ఇదైతే వరల్డ్స్ లోనే స్మార్టెస్ట్ బర్డ్ అంటారు. ఇది ఆఫ్రికన్ గ్రే. ఆల్మోస్ట్ మాక్సిమం వర్డ్స్ అన్ని అయితే స్పీక్ చేస్తుంది. ఇదైతే 7 years బర్డ్ అంట. ఎవరికి కొట్టుకున్నా? அது வந்து 80,000 கோட் பண்றா. 75 நான் ஃபைனல் பண்ணி தரேன். 80,000 చెప్తారు. 75 అయితే ఫైనల్ చేస్తారంట. அதே மாதிரி இங்க சிக் இருக்கு. ఆఫ్రికన్ చిక్ అయితే అవైలబుల్ ఉంది. காங்கோ ஹாய்ண்ணா. ஹாய்மா. சொல்றேன் நான். இப்ப நம்மள்ட்ட என்ன சேல்ஸ் இருக்கு பாத்தீங்கன்னா சன்கூர் அடல்ட் ஒரு பீஸ் இருக்கு. ஓகே இது போக சன்கூர் டேம்டு இருக்கு, காக்டெயில் டேம்டு இருக்கு, ஓகே சன்கூர் செமி அடல்ட் பேர் இருக்கு. இது போக ஆன்சர் இருக்கு, கிளைடர் சுகர் கிளைடர் இருக்கு, பிஞ்சஸ் இருக்கு, லைட் டேம்டு இருக்கு. ஓகே நம்மகிட்ட எல்லா பேட்ஸ் அவைலபிள் எல்லாமே இருக்குது. டேம்டு பேட்ஸ் எது கேட்டாலும் தரலாம். அனிமே வெப்டைல்ஸும் தரலாம் உங்களுக்கு எது கேட்டாலும். ஹாய்ண்ணா. ஹாய்ப்பா. நம்ம கிட்ட பாத்தீங்கன்னா நான்டியா கொன்னூர் இருக்கு. இது நல்லா டாக்கிங் பர்ரெட், நல்லா செல்ஃபிட்டிங். ஓகே இது பாத்தீங்கன்னா உங்களுக்கு 17,000 வரும். 17,000 வரும். ஆமா. ஓகே சன்சிக் இருக்கு. ஓகே சன்சிக் பாத்தீங்கன்னா உங்களுக்கு 5,500. ஸ்டார்டிங் வந்து நம்ம கிட்ட 4,000ல இருந்து சிக் இருக்கு. ஓகே இது வீங்டு சிக்னால 5,000. 5,000. இது வந்து ரெட் ஃபேக்டர்னா? ஆமா, எல்லாமே ரெட் ஃபேக்டர் தான். நார்மலா கிடைக்கும். ஓகே நார்மல் ரெட். ஓகே இது ரெட் கலர் லாரி. ஓகேண்ணா. இது பாத்தீங்கன்னா ஃபுல்லா வீங்டு சிக். இது பாத்தீங்கன்னா உங்களுக்கு 16,000 வரும். 16,000 வரும். 15 தான் கொடுத்துடலாம். ஓகே அண்ணா. டாக்கிங் எப்படி அண்ணா? எல்லாம் டாக்கிங் பர்ரெட் தான். ஓகே இது கிரீன் மார்க். ஓகே இவன் ஃபுல்லா டேம்டு, இவன் செல்ஃப் ஃபிட்டிங். ஓகே இது பாத்தீங்கன்னா உங்களுக்கு 16,000 வரும். 16,000 వரும். ఓకే దగ్గర దగ్గర అయితే ఆల్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అవైలబుల్ ఉన్నాయి. இது ஒயிட் ஐகான் வருது. ரேர் மியூட்டேஷன் இது. நல்லா டாக்கிங் நல்லா கிளியரா இருக்கும். ఓకే இது பாத்தீங்கன்னா உங்களுக்கு 17,000 வரும் ஈச். ఓకే అన్న. హాయ్ అన్న. ஹாய் ப்ரோ. ஆம்சர் இருக்கு. ఓకేనా? பேர் 800 வரும். సిరియన్ ఆన్సర్ అన్న? சிரியன் ஆம்சர் இவெல்லாம். ఓకే பேர் 800. இது வந்து செமி. ஆமா, ஒரு 2 மாசம் 3 மாசம். ஓகே ஓகே இதுல ப்ரீடிங் பேர் வேணாலும் இருக்கு. ஓகே ஒரு நிமிஷம். ப்ரீடிங் பேர்லாம் இங்க இருக்கு. బ్రీడింగ్ పేరు? ஆமா, இவங்கெல்லாம் ப்ரீடிங் பேர். ஓகே இவங்கெல்லாம் 1,300 1,400 வரும் பேரு. ఓకే అన్న. ఓకే అన్న. ஆமா, இதுல சிங்கிள் பீஸ் வேணாலும் தரலாம். மேல் தனியா ஃபீமேல் தனியா. ఓకే எப்படி வேணாலும் தரலாம். எல்லாம் தூங்குறானுங்க. 1 మినిట్ అన్న. ఇవైతే సెమీ అడల్ట్స్ అంటే ఇవన్నీ కూడా ఇవైతే 800 అలా ప్రైస్ చెప్తున్నారు. అదే అడల్ట్స్ అయితే మొత్తం 1,300 అంట. ఒకవేళ మీ దగ్గర మెయిల్ కానీ ఫీమేల్ కానీ సింగిల్స్ ఉన్నా దానికైతే వాళ్ళు సింగిల్ కావాలంటే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇస్తా అన్నారు. ஜெர்பல்ஸ் இருக்கு. జెర్బిల్స్. ఓకే ஆமா, ஜெர்பல்ஸ் வந்து 1,500 வரும் பேரு. ఓకే అన్న. ஆமா, ఇది வந்து అడల్ట్ సెమీ అడల్ట్ అన్న? இல்ல, இதெல்லாம் ப்ரீடிங் பேரு. బ్రీడింగ్ పేరు? ஆமா, செமி வேணாலும் இருக்கு. ఓకే ఇగ్వానా బేబీస్, గ్రీన్ ఇగ్వానా. ஆமா, ஹைப்பர் கிரீன். இது சும்மா சாம்பிளுக்கு எடுத்துட்டு வந்தோம். 2 பீஸ். ఓకే 300 பீஸ் இருக்கு. ఓకే எவ்வளவு பிரைஸ் அண்ணா? இது வந்து பீஸ் வந்து 7,000 வரும். 7,000 வரும். ஆமா, இது வந்து ரெட். ஓகே இது செட்டிங் ஆனாதான் கலர் மாறும். ஓகே அது வரைக்கும் இப்படிதான் இருக்கும் பேபி செல்றதால. ఓకే సన్కనీర్ வந்து మౌల్టింగ్ ஆமா, மோல்டிங். ஆமா, மோல்டிங் ஆகும். ఓకే సన్కనీర్ బోల్డ్ లాగా చిన్నప్పుడు ఆ కలర్ ఉంటుంది. పెద్ద కొద్ది అయితే అదైతే ఫుల్ రెడ్ అయితే ஆமா, ரெட் ஃபுல் ஆயிடும். ఫుల్ రెడ్ ఆయిరం. எல்லோ இருக்கு, ப்ளூ இருக்கு, எல்லாமே இருக்கு. ఓకే 4 కలర్ இருக்கு இப்போதைக்கு. ఓకే అలాగే బర్డ్స్ డాగ్స్ కాకుండా ఫుడ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. వేరే టైప్స్ ఆఫ్ ఎగ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. అయితే మనం చెప్పాలంటే ఇది క్వాలి అన్నమాట. అంటే
ఏమంటారు కౌస్పెట్ అంటారు కదా, కౌస్పెట్ గుడ్లు కానీ, ఇది కడక్నాథ్ ఎగ్స్ అంట, అలాగే నాటుకోడి గుడ్లు, అలాగే మొత్తం అయితే ఇక్కడ బాయిల్డ్ ఎగ్స్ కానీ లేకపోతే ఆమ్లెట్స్ కానీ అలా ఎగ్ టోస్ట్ చేసేది ఇస్తారు. అలాగే ఇంకా పీజన్స్ అన్ని అయితే అవైలబుల్ ఉంటాయి మార్కెట్ లో. ఈ మార్కెట్ లో మీకు దొరకందంటే ఏముండదు ఫ్రెండ్స్, మాక్సిమం అన్ని అయితే అవైలబుల్ ఉంటాయి. డ్రాఫ్ హ్యామ్స్టర్స్ అన్నది బ్రదర్ డ్రాఫ్ బ్రో ఎవరో ప్రైస్ ఉంది బ్రో? పేర్ 650. యా పేర్ 650. ఓకే బ్రో. డ్రాఫ్ హ్యామ్స్టర్స్ అయితే పేర్ 650 రూపీస్ చెప్తున్నారు బ్రదర్. అలాగే డ్రాఫ్ హ్యామ్స్టర్స్ పాటు కింద సీరియల్ హ్యామ్స్టర్స్ కూడా అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే ఇంకా ఈ రో మొత్తం చూసినట్లయితే మొత్తం అన్ని అయితే బర్డ్స్ ఉంటాయి ఫుల్, అన్ని అయితే వైల్డ్ బర్డ్స్ అన్ని ఉంటాయి. మీకు ఏది కావాలన్నా సరే 9 మాక్సిమం 1 lakh కూడా అయితే అరేంజ్ చేస్తారంట బర్డ్స్ ఏ కావాలన్నా సరే. బీటాస్ కలెక్షన్ అయితే ఎక్స్క్లూజివ్ బీటా కలెక్షన్స్ ఉంది అన్న దగ్గర అయితే. ఫుల్ మీన్ కానీ, ఫుల్ మూన్ ఉంది, ఇంకా ఇందులో చాలా ఉంటాయి బీటాస్ లో. అలాగే బీటాస్ కానీ, బీటా ట్యాంక్స్ కానీ అన్ని అయితే అవైలబుల్ ఉన్నాయి. అలాగే అన్న దగ్గర అయితే క్రే ఫిషెస్ కూడా ఉన్నాయి. అన్న క్రే ఫిష్ ఎవరో ప్రైస్ నా అన్నా? క్రే ఫిష్ పీస్ 150. క్రే ఫిష్ అయితే పీస్ 150 రూపీస్ అని చెప్తున్నారు బ్రదరు. మీకు చెప్పే కదా ఇక్కడ సీ ఫుడ్ కూడా మొత్తం ఉంటుంది, ఫిషెస్ కానీ, కొంచెం ఎదరికెళ్తే డక్స్ కానీ, ఇంకా ఇదంతా పీజన్స్. మనకు వాటి గురించి అంతగా అయితే ఐడియా లేదు. ఇంకా సేమ్ అక్కడ ఎలా ఉంటుంది ఇక్కడ కూడా ఉంది, కొంచెం ఇక్కడ అంతా ఓన్లీ ఇక్కడ నుంచి అయితే మొత్తం అంతా కూడా ఫుల్ గా పీజన్స్ అయితే ఫుల్ గా ఉంటాయి. పీజియన్స్ కానీ, డక్స్ కానీ అన్ని అయితే అవైలబుల్ ఉంటాయి. ఈ మార్కెట్ లో ఇంకా మాక్సిమం దొరకదు అని అనడానికి ఏం లేదు. 100-200% మీకు ఏది కావాలన్నా సరే వీళ్ళు తెప్పించి మరీ అయినా ఇస్తారు. అలాగే డ్రింకర్స్ కానీ, ఇట్లా డ్రింకర్స్ కానీ, పీజన్ డ్రింకర్స్ కానీ, ఫీడర్స్ కానీ ప్రతిదీ అవైలబుల్ ఉంటుంది ఇక్కడ. బ్రో హాయ్ బ్రో. సో వీడియో మీకు ఎలా అనిపించింది అయితే కింద ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే, కింద కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించింది మీకు. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయండి. అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ నిరంజన్ కుమార్. మంచి బ్లాగ్ వరకు బాయ్.